ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం. నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమందు జన్మించక ముందుగానే 650 సంవత్సరాలకు పూర్వమే ఆయన జన్మించు దేశము, గ్రామము, స్థలమును గూర్చి ప్రవక్త అయిన యెషయా ప్రవచించారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురని, ఆయన భుజముల మీద రాజ్యభారముండునని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పరిచర్యను గూర్చి, నలిగిన హృదయము గల వారిని దృఢపరచునని, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్పు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయునని, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని చెప్పబడింది. ఈ పరిచర్య మానవాళి పాప జీవితముల నుండి విడిపించుటకు పంపబడే ప్రభువైన దేవుని కుమారుని గూర్చి 42వ అధ్యాయం 1వ వచనంలో యెషయా గ్రంథం, ఈయన నా ప్రాణమునకిష్టుడైన ప్రియమైన కుమారుడని, నేను ఏర్పరుచుకున్నానని, నా ఆత్మను తన యందు ఉంచానని, అతడు కేకలు వేయక, అరువక, వీధులలో కంఠస్వరము వినబడక, నలిగిన రెల్లును విరువక, మకమకలాడు జనప నారవత్తిని ఆర్పక, సత్యమును అనుసరించి న్యాయము చేయునని, గ్రుడ్డివారి కన్నులు తెరుచునని, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చునని, చీకటిలో నివసించు వారిని బందీగృహములలో నుండి వెలుపలికి తెచ్చు విషయములో, నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నానని ప్రభువైన దేవుడే తన ప్రియమైన కుమారుని గూర్చి ఈ మాటను ప్రకటించారు. ఒక ఆలోచనతో ఈ వాక్యమును మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అంతరిక్షములోని ఎన్నో విషయాలను, పాలపొంతలోని అనేక మరుగైన విషయాలను తెలుసుకొనడానికి, వాటిని భూమి మీదనున్న వారికి అందించడానికి, ఒక వ్యోమగామిగా వెళ్ళుటకు సిద్ధమైన వారికి, వారు వెళ్ళడానికి అవసరమయ్యే ర్యాకెట్ మొదలుకొని ఆక్సిజన్, ఎన్నో ప్రత్యేకతలున్న కెమెరాలు, అందుకు అవసరమయ్యే సర్వాన్ని వానికి అందించి వారి పూర్తి బాధ్యతలు ఆ స్పేస్ సంబంధమైన శాఖ వారు భరోసా ఇచ్చి పంపే దిశగా ప్రభుత్వం బాధ్యతను తీసుకుంటుంది. అలాగే పరము నుండి దేవుని కుమారుడు లోకానికి విచ్చేసి ఆయన జరిగించవలసిన సమస్త మానవాళి యొక్క ఆత్మరక్షణ, పాప క్షమాపణ, రక్త ప్రోక్షణ, చీకటిలోనున్న బంధించబడిన చెరలోనున్న పాపములో నుండి గ్రుడ్డివానిగానున్న వారికి మనోనేత్రములు తెరిచి దేవుని విలువైన పరదేశంలోనికి ఆత్మను చేర్చే దిశగా లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారి చేయి పట్టుకొని నీతి విషయంలో పరిచర్య చేయు ఆయనను ఎదురయ్యే ప్రతి శోధనలోను, బాధలోను, శ్రమలోను, సిలువ మరణములోను, సమాధి నుండి 3వ దినమున వెలుపలికి ఆయనను పునరుద్ధానునిగా తెచ్చు విషయంలోను ఆయన చేయి పట్టుకొని ఉన్నారని తండ్రి అయిన దేవుడు ప్రకటిస్తున్నారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 31వ వచనంలో, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులమని చెప్తారు. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయములో నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యనని ఆయన ఘనమైన పరిచర్యను గూర్చి చెప్పబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను అని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో జీవించినప్పుడు ఇలాగున చెప్తారు.
యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అని చెబుతారు. ఈ మాట యొక్క పూర్తి అర్థము నా చెయ్యి పట్టుకుని నన్ను పిలిచి తన ఉన్నతమైన పనిని నాకు అప్పగించారు అని యేసయ్య చెబుతారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువు తండ్రితో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నానని చెబుతారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాల్లో ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చితివి దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని యేసయ్య చెబుతారు. ఆయన చిత్తము నెరవేర్చు పనిలో తండ్రి అయిన దేవుడు పిలిచి తన చేయి పట్టుకొని ఉన్నట్లుగా మనమును మన జీవితంలో ఆయన చిత్తములో పనిచేయు దిశగా చేయి పట్టుకొని మనలను కూడా ఆయన నడిపిస్తారు. అట్టి ధన్యత యేసయ్య వలె మనము పొందుకొందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఆమెన్.